అమరావతి సైంధవులపై అప్రమత్తత అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పేటీఎం గాళ్లు, నీలి కూలిమంద, వక్రాక్ష మీడియా, దాని అనుబంధ మీడియా చేస్తున్న విషప్రచారాల మీద జాగరూకతతో వ్యవహరించాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలే ఆ నీలి మోకలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలి. అబద్ధం చెబితే అన్నం పుట్టదేమో కానీ ఓట్లు మాత్రం పడి తీరుతాయని అధర్మ సూత్రాన్ని జగన్ రెడ్డి ముఠా బాగా వంట పట్టించుకుంది. అధికారం కోసం ఎటువంటి గడ్డి తినడానికైనా సిద్ధమైంది. తమ చావు తెలివితేటలతో జనాన్ని ఏమార్చడానికి అమరావతిపై నీతి లేని రోత మీడియా పదే పదే విషపు రాతలు రాస్తూనే ఉంది. అమరావతిపై పదే పదే మహాకుట్రల సిద్ధాంతాన్ని ప్రయోగిస్తున్నారు. రాజధాని నిర్మాణం జరగకూడదని కొందరు ప్రబుద్ధులు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. కావాలని అమరావతిపై వైసీపీ విష పురుగులు హద్దు దాటి విష ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి విష పురుగుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల వారి విష ప్రచారానికి హద్దు లేకుండా పోయింది. మొదటి నుంచి జగన్ రెడ్డి ముఠాకి అమరావతి అంటే అసూయ, కడుపు మంటే. అందుకే అమరావతిపై వివిధ రూపాల్లో నిరంతరం విషం కక్కుతూనే ఉన్నారు. జనం చీకొట్టినా వారి రోత బుద్ధులు మారలేదు. జగన్ రెడ్డి ఒక రాజకీయ పిశాచి. అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ఆయనలో దాగి ఉన్నాడు. పర్యావరణ అనుమతులు రాకుండా కొందరు జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు వేశారు. రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతం సరైనది కాదని, పర్యావరణానికి హాని అని, వరదలొస్తే కట్టబోయే నగరం మొత్తం మునిగిపోతుందని, పంట పొలాలు తరిగిపోయి ఆహార కొరత ఏర్పడుతుందని, రాజధాని ఒక సామాజిక వర్గానికి ప్రయోజనమని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇలా అనేక ఆరోపణలు చేశారు. అబద్ధాలు చెప్పారు, అభాండాలు వేశారు. నిర్మాణానికి రుణం రాకుండా ఆపేందుకు ప్రపంచ బ్యాంకుకు ఆకాశ రామన్న పేరుతో ఉత్తరాలు రాశారు. కానీ జగన్ రెడ్డి అండుకో ఆరోపణలు ఎలాంటి పసలేదని అన్ని అంశాలు పరిశీలించిన జాతీయ హరిత ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు ఇచ్చాయి. ప్రతి అంశాన్ని పరిశీలించి దాఖలైన కేసులను కొట్టివేస్తూ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం 2017 నవంబర్ 17న 145 పేజీల సుదీర్ఘ తీర్పు వెల్లడించింది. పిటిషనర్లు వ్యక్తం చేసిన అనుమానాలన్నింటినీ పరిశీలించి జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో పాత చరిత్రను బట్టి చూసిన ఈ ప్రాంతం మునిగిపోయే అంత వరదలు ఎప్పుడూ రాలేదని, 1853లో చరిత్రలో కృష్ణానదికి ఎప్పుడూ రానంత భారీ వరదలు వచ్చినా రాజధాని ప్రాంతం మునిగిన దాఖలాలు లేవని తీర్పు ఇచ్చింది. ఈ ప్రాంతం వరద ముంపునకు గురయ్యే అవకాశం లేదని తోసిపుచ్చింది. 1000 ఏళ్లకు ఒకసారి వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకునే రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించారని, అనుకోని రీతిలో వచ్చిన వరదల వల్ల ఎలాంటి ముప్పు లేదని తీర్పులో వెల్లడించింది. అయినా జగన్ రెడ్డి ముఠా అమరావతిపై విషం కక్కడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ జగన్ రోత మీడియా, కూలి మీడియాలో కావాలని ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మారు. వీళ్ళే కాదు, కొందరు మరుగుజ్జులు, ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఇష్టానుసారం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారంటే వారికి ప్రభుత్వం అంటే భయం లేకపోవడమేనని అర్థమవుతోంది. మంచి ప్రభుత్వం మనల్ని ఏమీ చేయదు అన్న భావన వారిలో ఉండబట్టే వారి భావ స్వాతంత్రం హద్దులు దాటుతోంది. వర్షం పడి అమరావతిలో నీళ్ల గుంట కనపడితే చాలు అమరావతి మునిగిపోయిందంటూ నీలి మీడియా, కూలి మీడియా విష ప్రచారం చేస్తున్నాయి. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అన్న హెడ్డింగ్తో ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ, వెనకబడిన ప్రాంత నిధులతో నిర్మించిన నగరం, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అని వెటకారంతో మరో ప్రాంత ప్రజలను విద్వేషంతో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడతారా? కడుపుకు తినేది అన్నమా అశుద్ధమా అర్థం కావడం లేదు. రాక్షసులు తప్ప మనిషి అన్నవాడు ఇటువంటి నీచ నికృష్ట పోస్టులు పెట్టరు. అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి తవ్విన పునాదుల్లోకి అడ్డుకట్ట వేయకపోవడం వల్ల నీరు చేరినట్టు సమాచారం. ఆ పునాదుల్లోకి చేరిన నీళ్లను ఫోటోలు తీసి ఆ నీటిని చూపించి అమరావతి మునిగిపోయిందంటూ జగన్ రెడ్డి రోత మీడియా కథనాలు రాసింది. జనం చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత కూడా జగన్లో మార్పు రావడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు తిరస్కరించినా తన బుద్ధి మార్చుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని అమరావతిపై విషం కక్కడానికి ఇంగితం ఉండాలి. చేతిలో రోత పేపర్ ఉందని నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచకపు రాతలు రాయడానికి సిగ్గుపడాలి. దురుద్దేశపూర్వకంగా అవాస్తవాలతో, వక్రీకరణలతో కథనాలు రాసేందుకు సొంత మీడియాను ఒక పావుగా ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం. రాష్ట్ర ద్రోహులు రాజధాని అమరావతిపై కుట్రతోనే పదే పదే విష ప్రచారం చేస్తున్నారు. జగన్ రోత పత్రికలో ఎక్కడో పొలాల్లోకి చేరిన నీటికి సంబంధించిన ఫోటోలు వేసి అమరావతి మునిగిందంటూ రోత రాతలు రాసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఎక్కడైనా భారీ వర్షాలు కురిసినప్పుడు పల్లపు ప్రాంతంలో నీళ్లు నిలవడం సహజం.
దానికి అమరావతి మునిగిపోయిందని, ముంపు ప్రాతమని జగన్ రోత మీడియా, కూలి మీడియా విష ప్రచారం చేయడం సమంజసమా? చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్ రోడ్డు జలమయం అవుతున్నాయి. అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నిన్న మొన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, వరదలకు ఆర్థిక రాజధాని ముంబై జలమయమై జనజీవనం అతలాకుతలం అయింది. రైల్వే, విమాన సేవలు ఆగిపోయి ప్రజా రవాణా నిలిచిపోయింది. మరి హైదరాబాద్, ముంబై రాజధానులపై ఎవరు కూడా ఇటువంటి రాతలు రాయలేదు, విషం కక్కలేదు. దేశంలో ఎవరూ చేయని వికృత రాజకీయం చేస్తోంది జగన్ రెడ్డి ముఠానే. అమరావతిలో చిన్న నీళ్లకుంట కనబడితే చాలు అమరావతి మునిగిందంటూ జగన్ ముఠా వాళ్ల నోళ్ల ద్వారా మల విసర్జన చేస్తున్నారు. గాలి కబుర్లు, అబండాలను నిజాలుగా చూపడం, ఇష్టానుసారం విషపు రాతలు రాస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే అజెండాగా జగన్ మీడియా పనిచేస్తోంది. ఇటువంటి అసత్య ప్రచారానికి మీడియా పాల్పడటం మంచి పద్ధతి కాదు. ఇటువంటి దుష్ట సంప్రదాయాలు, అబద్ధాలు అనర్దాయకంగా పరిణమించాయి ఆంధ్రప్రదేశ్కి. అధికారమే ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టడానికి ఎంతటి ఘాతకానికైనా తెగబడటం దారుణం. వెనకబడిన ప్రాంత నిధులతో నిర్మిస్తున్న నగరం అంటూ ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా విద్వేష పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టాలి. మీడియా ముసుగులో అమరావతిపై ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేస్తున్న వైసీపీ ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా కట్టకట్టాలోకి నెట్టాలి. విద్వేష విషాన్ని విరజిమ్మే క్రూర మొగాలను పట్టి బోన్లో పెట్టకపోతే అమరావతిపై ఇంకా బరితెగించి వ్యవహరిస్తారు. 5 కోట్ల ఆంధ్రుల భవిత కోసం అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఆయువు అమరావతి. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన, సమ్మిళితమైన, అధునాతనమైన నగరం, రాజధాని ఉండాలన్న ప్రణాళికతో చేపట్టిన అమరావతి భారతదేశ ముఖద్వారం కానుంది. ఏది ఏమైనా అమరావతి సైంధవుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఆవిష్కరణల కేంద్రంగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం అయిన సందర్భంగా రాష్ట్రం మొత్తం ఇన్నోవేషన్ హబ్లకు నిలయంగా మారబోతా ఉంది. సుమారుగా 170,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే అది ప్రపంచ రికార్డ్. గిన్నీస్ బుక్ రికార్డు నమోదు చేసుకుంది. నిన్న ఒక్కరోజు 167,500 చిల్లర సుమారుగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే అది గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి, నారా లోకేష్ చొరవకి అద్దం పట్టేలా నిన్న ప్రారంభోత్సవం జరిగింది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. స్టాన్ఫోర్డ్లో చదువుకుని రాష్ట్రానికి తన ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 14-19లో కూడా ఆయన మంత్రిగా చేశాడు. ఇప్పుడు మంత్రిగా చేస్తున్నాడు. ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్న తీరు, ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు, క్వాంటమ్ వ్యాలీ, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడం, అది చదువుకున్న వాడికి అర్థమవుతుంది, సాధ్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గల్లీలో డిగ్రీ చేసి ఇతర దేశాలకు వెళ్ళి ఎంబీఏ చేయడానికో ఎంఎస్ చేయడానికి ప్రయత్నించి 3వ రోజు పారిపోయి వచ్చినడికి పాలన చెప్తే ఎలా ఉంటుందో గత 5 ఏళ్ల పాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి దోచుకోవటం, దాచుకోవటం, దారుణాలు చేయడంలో పిహెచ్డీ చేస్తే నారా లోకేష్ ప్రజలకు సేవ చేస్తూ విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ ఆ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే తీరుని, యువతకు ఉద్యోగాలు కావాలంటూ పరిశ్రమలు తీసుకొస్తున్న తీరుని, 20 లక్షల ఉద్యోగాలు కాదు 40 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో సాధించగల దమ్మున్న యువనేత నారా లోకేష్ అని ప్రజలు కీర్తిస్తా ఉంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి జైళ్లు, బెయిళ్లు, కోర్టులు అంటూ తిరుగుతున్నాడు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో? లోకేష్ కంటే సుమారుగా 15 ఏళ్ళు పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంటే 15 ఏళ్ళు చిన్నవాడైన లోకేష్ చేస్తున్న పనితీరు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, పాపాలు, దుర్మార్గాలు, అరాచకాలు, కోర్టులు, కేసులు, బెయిళ్లు, అది ఇద్దరి మధ్యలో తేడా. ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువ ఔత్సాహ పారిశ్రామికతలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టతనిచ్చారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. మైరు టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలన్న ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభిస్తున్నామన్నారు. రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించడం చారిత్రాత్మక సమయం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించాం. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలోనూ దీనికి అనుబంధంగా కేంద్రాలు పనిచేస్తాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఇన్నోవేషన్ కేంద్రాలు ఉండాలని నిర్ణయించాం. యువతకు ఉన్న వినూత్న ఆలోచనల్ని క్రోడీకరించి ప్రోత్సహించేలా ఈ ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుంది. యువ పారిశ్రామికవేత్తలు అవకాశాలను వాడుకోండి. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశాన్ని నేను విశ్వసించను. ఏపీ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించేలా ఎదగాలని కోరుకుంటున్నా. అగ్రిటెక్ లో ఇన్నోవేషన్ విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ ఇలా అనేక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నినాదం. ఈ లక్ష్యం
లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు పనిచేస్తాయి. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుంది. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదేనని నాడు గుర్తించాను. దేశంలో ఎవరూ చేయనంతగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం. సంపద సృష్టి జరగాలంటే ఆర్థిక వృద్ధి అవసరం. గత 10 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. అప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది. ఈ అవకాశాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలి. దీనికోసం రాష్ట్రాన్ని అమరావతి సహా వివిధ ప్రాంతాలను సిద్ధం చేస్తున్నాం. ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రచించాం. అమరావతి నగరాన్ని నిర్మించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడంలో మన పరిశ్రమలు మెరుగైన ఫలితాలు సాధించాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనలు ఏకో సిస్టమ్ ఉంటేనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తులు అందించగలం. దీంట్లో భాగంగానే అమరావతి నగరం క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రియల్ టైం డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. మరింత సంపద సృష్టించాలి. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సంక్షేమం చేపట్టవచ్చు. కమ్యూనిజం, క్యాపిటలిజం ఏమీ ఉండదు. టూరిజమే ఉంటుంది. టూరిజం కూడా అత్యధిక ఉపాధి కల్పించే రంగం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఒకవైపు సంపద సృష్టిస్తూనే పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. P4 కింద పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఓవైపు సంపద సృష్టి, మరోవైపు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీని మారుస్తాం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యం. 704 పౌర సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుతున్నాయి. డేటా లేక్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం, పౌర సేవలు ఇలా అన్నింటినీ అనుసంధానం చేశాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం డిజైనర్ సెంటర్ ప్రాజెక్టులోను టాటాతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం కుప్పంలో అమలవుతోంది. దీనికి సంజీవని అని పేరు పెట్టాం. సంజీవని ద్వారా ప్రపంచంలో ఉన్న వైద్య చికిత్సల టెక్నాలజీని ఒక చోటకు తెచ్చి రాష్ట్రంలోని అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనేది మా లక్ష్యం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్టార్టప్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, డిఫెన్స్, వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో పరిష్కారాలకు అవకాశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ హబ్ల ద్వారా స్థానిక, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అంశాలకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో ఆలోచనల సమాహారంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మారుతుందని ఆశిస్తున్నా. సీఎం చంద్రబాబు తన దార్శనికతతో కొద్ది సమయంలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూపం ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీలో ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల కోసం రికార్డు స్థాయిలో 1,67,300 రిజిస్ట్రేషన్ జరిగాయి. 24 గంటలు ఈ స్థాయి రిజిస్ట్రేషన్ జరగడంపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కళ్యాణి, అమరాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు.